ఈ వీడియోలో స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్లో కామెంట్ లైన్ గురించి చూద్దాం. సో కామెంట్ లైన్ గురించి తెలుసుకునే ముందు లాస్ట్ వీడియోలో మీరు డీటెయిల్గా డిస్కస్ చేసింది స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ చూడండి. కామెంట్ లైన్ ఆప్షనల్ అని అన్నాం. తర్వాత ప్రీ ప్రాసెసర్, డైరెక్టివ్, ఫంక్షన్ డిక్లరేషన్, వేరియబుల్ డిక్లరేషన్, స్టేట్మెంట్ అన్నాం. ఈ 5 పిల్లర్స్ మీద 5 స్టెప్స్ మీద మనం ప్రోగ్రామ్ ఈజీగా రాయొచ్చు. ఫస్ట్ కామెంట్ లైన్ అనేది ఆప్షనల్ అన్నాను, అంటే మీరు కామెంట్ రాయకపోయినా ప్రోగ్రామ్ వర్క్ అవుతుంది. అలాగని కామెంట్ అనేది ఇగ్నోర్ చేయొద్దు. సాఫ్ట్వేర్కి కామెంట్ అనేది నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్, అంటే ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్. ఒకసారి చూద్దాం. కామెంట్స్ సి లాంగ్వేజ్లో, C++లో కామెంట్స్ అనేది సేమ్, జావాలో కూడా సేమ్. కాకపోతే జావాలో ఇంకా ఎక్స్ట్రా కామెంట్స్ వస్తాయి, అవి జావా నేర్చుకునేటప్పుడు చూడండి. ఇప్పుడు సిలో, C++లో సిమిలర్, జావాలో కూడా సిమిలర్. ఈ కామెంట్ కాకుండా ఇంకా ఎడిషనల్ జావాలో వస్తుంది అన్నాను. సో కామెంట్ లైన్ అనేది సింగిల్ లైన్లో రాస్తే సింగిల్ లైన్ కామెంట్, మల్టిపుల్ లైన్స్లో కామెంట్ రాయాలనుకుంటే మల్టీ లైన్ కామెంట్స్ యూజ్ చేయాలి. సో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సింగిల్ లైన్ కామెంట్ అన్నాను, ఎలా రాయాలంటే // ఫార్వర్డ్ స్లాష్ మీరు ఇమీడియట్గా స్పేస్ ఇవ్వకుండా // అంటే ఫార్వర్డ్ స్లాష్ కనుక ఇచ్చి మీరు తర్వాత ఏ మ్యాటర్ రాసినా ఆ లైన్లో ఎండ్ చేయాలి, సేమ్ లైన్లో ఎండ్ అవ్వాలి. మీరు ఏ మ్యాటర్ అయినా రాయొచ్చు. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ టు ప్రింట్ 100 నెంబర్స్ అన్నా, లేదా టు ప్రింట్ వెల్కమ్ మెసేజ్ అంటాం, ఏదైనా రాయొచ్చు. సో అది క్యాపిటలా, స్మాలా, అందులో నెంబర్స్ ఉన్నాయా లేదా అనేది, ఫుల్ స్టాప్ ఉందా, కామా ఉందా అనేది కూడా పట్టించుకోదు. మీరు ఎప్పుడైతే //తో స్టార్ట్ అయ్యిందో తర్వాత ఏం రాసినా సరే సాఫ్ట్వేర్ ఇగ్నోర్ చేస్తుంది. అంటే మీరు రాసేది దేనికోసం, సాఫ్ట్వేర్ రికగ్నైజ్ చేయడానికి మీరు కోడ్ డెవలప్ చేయాలి. కానీ కోడ్లో ఏదైతే సాఫ్ట్వేర్కి అవసరం లేదో దాన్నే కామెంట్ లైన్ అంటాం. ఇది ఎవరికి అవసరం, మన ప్రోగ్రామ్ మనం రాస్తున్నాం, మనకు కావాలి. ఈ ప్రోగ్రామ్ ఎవరు ఓపెన్ చేస్తే వాళ్ళకి క్లియర్గా అర్థం అవ్వాలి, ఈ కామెంట్ ద్వారా నేను రాయిపోయేది 100 నెంబర్స్ ప్రింట్ చేయబోతున్నాను అని. సో సింగిల్ లైన్ కామెంట్ అంటే సేమ్ లైన్లో ఎండ్ అవ్వాలి, సెకండ్ లైన్కి వెళ్ళకూడదు. యూజ్ చేస్తే సింగిల్ లైన్ కామెంట్ వాడండి. నాకు మల్టిపుల్ లైన్స్లో కామెంట్ రాయాలి, ఒక లైన్ కాదు, 2 లైన్స్, 3 లైన్స్, 4 లైన్స్, 10 లైన్స్ నేను కామెంట్ రాస్తూనే ఉంటాను. డిస్క్రిప్షన్, నేను చేయబోయే ప్రాజెక్ట్ గురించి కానీ నా ప్రోగ్రామ్ గురించి కానీ అందరికి అర్థం అవ్వాలని కామెంట్ రాయాలనుకున్నారు అనుకో, అప్పుడు మల్టీ లైన్ కామెంట్, మల్టిపుల్ లైన్స్ కామెంట్ అంటాం. దీనికి వచ్చేటప్పటికి స్లాష్ తర్వాత స్టార్ యూజ్ చేయాలి, స్పేసెస్ నాట్ అలౌడ్, స్టార్టింగ్ 2 క్యారెక్టర్స్ వాడాలి. ఏ క్యారెక్టర్, స్లాష్ వాడండి, ఇమీడియట్గా స్టార్ వాడండి. ఎప్పుడైతే స్లాష్ స్టార్ వాడామో మీకు క్లియర్గా ఐడియా వస్తుంది. సో కామెంట్ స్టార్ట్ అయ్యింది, సాఫ్ట్వేర్కి అర్థమవుతుంది కామెంట్ స్టార్ట్ చేశారు. సో మీరు ఎన్ని లైన్స్ అయినా రాయండి, టు ప్రింట్ 100 అన్నా అదే లైన్లో కంటిన్యూ చేసి చివరికి వెళ్ళి రాయొచ్చు, లేదా టు ప్రింట్ 100 నెక్స్ట్ ఎంటర్ ప్రెస్ చేసి నంబర్స్ బై యూజింగ్, మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేసి యూజింగ్ ఫర్ లూప్ అన్నాను, అంటే టు ప్రింట్ 100 నంబర్స్ బై యూజింగ్ ఫర్ లూప్. ఫర్ అనే లూప్ వస్తుంది, ఆ లూప్ యూజ్ చేసి 100 నెంబర్స్ ప్రింట్ చేయమని ఒక ప్రోగ్రామ్. సింగిల్ లైన్లో రాస్తే ఏ ప్రాబ్లం లేదు, మోర్ దెన్ 1 లైన్లో రాసి మటుకు బిగినింగ్లో స్లాష్ స్టార్ట్ చేసి స్టార్ ఇవ్వాలి. మీరు ఎంతైనా కామెంట్ రాయొచ్చు, ఎండింగ్లో //తో క్లోజ్ చేయాలి. సో సింగిల్ లైన్ కామెంట్ ఏమన్నాం, ఓన్లీ ఇమీడియట్ // అంటే 2 ఫార్వర్డ్ స్లాష్లు ఇచ్చి మీరు సేమ్ లైన్లో ఎండ్ చేయాలి అన్న. సో మల్టీ లైన్ కామెంట్స్ ఒక లైన్లో ఎండ్ చేయం, మోర్ దాన్ 1 లైన్ కనుక ఎండ్ చేయాలని మనకు ముందే ఐడియా ఉంటే మల్టీ లైన్ కామెంట్స్కి వెళ్ళమన్నా. గో ఫర్ మల్టీ లైన్ కామెంట్స్ మీన్స్ మోర్ దాన్ 1 లైన్. ఈ లైన్ ఫినిష్ చేసాం, ఈ లైన్ ఫినిష్ చేసాం, ఈ లైన్ ఎన్ని లైన్స్ అయినా రాయొచ్చు, అన్ని లైన్స్ మనకు సాఫ్ట్వేర్ రీడ్ చేయదు. సో మీరు క్యాపిటల్ రాసారా, స్మాల్ రాసారా, మీరు అందులో ఏ మ్యాటర్ రాసినా ఓన్లీ డాట్స్ 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 లేదా కామా 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 పెట్టినా, ఏం పెట్టినా, ఏ సింబల్స్ పెట్టినా అది ఇగ్నోర్ చేస్తుంది. సో కామెంట్ అనేది దేనికి, ఎండ్ యూజర్కి కానీ ప్రోగ్రామర్కి కానీ లేదా మీరు ఎవరికైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారో సో అది కామెంట్ రూపంలో ఇవ్వాలి. ఈ కామెంట్ ఎక్కడైనా ఇవ్వచ్చు, స్టార్టింగ్లో ఇవ్వచ్చు, మిడిల్లో ఇవ్వచ్చు, ఎండింగ్లో ఇవ్వచ్చు. కామెంట్ అనేది కామన్గా టైటిల్ ముందు ఉంటాయి కదా,
అందుకని కామెంట్ లైన్ అనేది ముందు పెట్టాం. సో కామెంట్ అనేది మీరు రాస్తే ఈ కామెంట్ని సాఫ్ట్వేర్ రీడ్ చేయదు. ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్, సో ఇట్ విల్ ఇగ్నోర్. అంటే కామెంట్ అనేది మ్యాండేటరీయా అంటే ఆప్షనల్, మీరు రాయవసలా. ఒకవేళ రాస్తే వెల్ అండ్ గుడ్, మీకోసం, మీ ప్రోగ్రామ్ ఎవరైతే ఓపెన్ చేస్తారో వాళ్ళ కోసం మీరు రాసినట్టు. జనరల్గా అయితే కామెంట్ ఆప్షనల్, మీరు రాస్తే మీరు ప్రొసీజర్ ఫాలో అయినట్టు. మల్టీలైన్ కామెంట్, సో మీరు ఒక లైన్లో ఎండ్ చేయాలి అనుకుంటే ఈ మల్టీలైన్ కామెంట్ రాయకూడదు. మోర్ దెన్ వన్ లైన్, నేను ఫస్ట్ లైన్ రాస్తాను, సెకండ్ లైన్ రాస్తాను, ఇక్కడ కామెంట్ ఎండ్ చేయొచ్చు. థర్డ్ లైన్ రాస్తాను, ఇక్కడ కామెంట్ ఎండ్ చేయొచ్చు. ఫోర్త్ లైన్ కూడా రాయాలనుకుంటే ఫోర్త్ లైన్ రాసి ఈ కామెంట్ ఎండింగ్లో ఇవ్వాలి. స్లాష్ స్టార్ స్టార్ స్లాష్, మిడిల్లో స్పేసెస్ ఇవ్వకూడదు. ఫస్ట్ సింగిల్ లైన్ కామెంట్ అంటే స్లాష్ స్లాష్తో స్టార్ట్ అవుతుంది. మీరు ఏ మ్యాటర్ రాసినా సాఫ్ట్వేర్ రీడ్ చేయదు, మీకోసమే. మల్టీలైన్ కామెంట్స్ అంటే ఏంటి? స్లాష్ స్టార్తో స్టార్ట్ అవుతుంది, మీరు తర్వాత ఏ మ్యాటర్ రాసినా సాఫ్ట్వేర్ రీడ్ చేయదు. ఎండింగ్లో స్టార్ స్లాష్ క్లోజ్ చేస్తేనే ఇది మల్టీలైన్ కామెంట్. బిగినింగ్ ఇచ్చి ఎండింగ్ ఇవ్వకపోతే అది మల్టీలైన్ అనుకోదు. సో ఇక్కడ వరకు కామెంట్స్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. సో కామెంట్ అనేవి ఎగ్జిక్యూట్ చేయవు, ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్. సో కామెంట్ అనేవి నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్. ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి? ప్రోగ్రామ్ రన్ చేయటం. సో నాన్ ఎగ్జిక్యూటబుల్, నాన్ ఎగ్జిక్యూషన్, ఏ స్టేట్మెంట్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వో అట్లా నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్, ఇట్ విల్ నాన్ ఎగ్జిక్యూషన్. నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్. సో కామెంట్స్ ఆల్వేస్ non-executable statements, either single line or multiple lines. కామెంట్స్ అనేవి ఎక్కడ ఎగ్జిక్యూట్ అవ్వవు, వీటిని నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అంటాం. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కామెంట్స్ ఎప్పుడైనా రాయొచ్చు, స్టార్టింగ్లో అయినా రాయొచ్చు, మిడిల్లో అయినా రాయొచ్చు. ఎవ్రీ లైన్ మనకు అర్థం కావచ్చు. ఎక్కడైనా కామెంట్స్, సింగిల్ లైన్ కామెంట్స్, ఒక స్టేట్మెంట్ రాసాం పక్కన అర్థం కాల, కామెంట్ పెట్టచ్చు. ఇంకో థర్డ్ లైన్ రాసాం, అది ఎవరికైనా అర్థం కాలేదు అనుకున్నాం, మళ్ళీ కామెంట్ పెట్టచ్చు. అలా మీరు ఎన్ని లైన్స్ స్టేట్మెంట్స్ రాసినా కామెంట్ కూడా ఎక్కడైనా ఇన్సర్ట్ చేయొచ్చు. సింగిల్ లైన్ కామెంట్. మల్టీ లైన్ కామెంట్ స్టార్టింగ్లో పెట్టచ్చు, మిడిల్లో కొంచెం డిస్క్రిప్షన్ కింద మళ్ళీ మ్యాటర్ రాయొచ్చు, మళ్ళీ ఎండింగ్లో రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెడిసిన్ కొన్నారు, డిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది? కూల్ ప్లేస్లో డ్రై ప్లేస్లో ఉంచండి అనేది ఉంటుందా? సో అది కూల్ అండ్ డ్రై ప్లేస్ అనేది డిస్క్రిప్షన్. సో అలాంటిదే కామెంట్ అనేది ఎదుటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లాంటిది, అంతేగాని ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఓకే, నెక్స్ట్ వీడియోలో ప్రీ ప్రాసెస్ స్టేట్మెంట్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.